ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనములు. సహోదరులారా, సహోదరులారా, యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవాది దేవుని నామమున కృతజ్ఞతలు, వందనములు. ఈరోజు కీర్తనల గ్రంథం ప్రథమ స్కందం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనము శ్రద్ధగా చదువుతూ ధ్యానిద్దాం. ప్రతి ఒక్కరూ చదువుతూ చూస్తూ ధ్యానించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకును నడుపును. ఇక్కడ రెండు కేటగిరీ వారిని చూస్తాం మనం. ఒకరు దుష్టులకు సంబంధించిన వాళ్ళు, ఒకరు దేవునికి నీతిమంతులుగా ఉన్న వాళ్ళకు సంబంధించిన వాళ్ళను చూస్తున్నాం. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అందుకే దుష్టులు ఆలోచించే విధానంలో మనం ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపుల మార్గాన అంటే వాళ్ళు చేసే పనులలో మనం నిలవకూడదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక, అపహాస్యం చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు, పరిహాసం చేసేవాళ్ళు, వీళ్ళతో మనము ఏకీభవించకూడదు, కూర్చోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మూడిటిని మాని ఒకటి చేయమని చెప్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యాన్ని అనుదినము దీవారాత్రము దానిని ధ్యానించిన వాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడంటే నీటి కాలువల యోరన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతా సఫలమగును. ఇగో చెరువు గట్టుకు ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు ప్రతిరోజు నీళ్లు అందుతూ ఉంటాయి. ఆ నీళ్లు అందుతూ ఉన్నప్పుడు ఆ చెట్టు చక్కగా నీళ్ళు తీసుకుంటుంది. ఆకు వాడకుండా ప్రతిరోజు ఆకులు, కొత్త లేత ఆకులు, కొత్త పూలు, కాయలు, పండ్లు ఫలిస్తూ ఉంది. ఎల్లకాలం ఫలిస్తూనే ఉంటుంది. ఈ చెరువు గట్టు కంటే దూరంగా ఉన్న చెట్టు ఏ రోజు నీళ్లు వదిలితే ఆ రోజే తాగుతుంది. ఒక 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, లేదా సంవత్సరం కూడా కావచ్చు, లేదంటే వర్షం వచ్చినప్పుడే అది నీళ్ళు తీసుకోవచ్చు. చూడండి, దేవునికి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు ఫలిస్తారు, దేవునిలో అభివృద్ధి అవుతారు. దేవుడు వారిని ఉన్నతంగా నిలబెడతాడు, కడతాడు, తన పరిచర్యలో ఉన్నతంగా వాడుకుంటాడు. దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి అంటే దేవునిలో సహవాసం లేని వ్యక్తి ఎండిపోతాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దుష్టులు అలాగ ఉండకుండా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారని చెబుతుంది. ఆ దుష్టుల మార్గం నాశనానికి నడుపుతుందని తెలుస్తుంది. నీతిమంతుల సభలో పాపులు నిలవరు, నీతిమంతుల మార్గం దేవునికి తెలియనని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ప్రేమైన దేవుని వారలారా, మనమందరము దేవునిలో ఉండి దేవునికి దగ్గరగా సహవాసంలో అనుదినము ప్రార్థన, భక్తి జీవితంలో ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను, ఈ వాక్యాన్ని మన గుండెల్లో భద్రంగా దాచి ఫలింపజేయునుగాక. ఆమేన్.